నీ మాటల యొద్దకు వచ్చి నీ వాక్యములో ఉన్నటువంటి సంగతులను మేము తెలుసుకొని ఆధ్యాత్మికంగా మేము బలపడటానికి, నీ కృపలో జీవించటానికి మరొక చక్కటి అవకాశాన్ని మాకిచ్చారు తండ్రి. అందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయమందు నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి. నీ వాక్య క్రమములో మమ్మల్ని పెంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ మాటలు జీవము కలిగిన మాటలు కనుక నీ మాటలను మేము వింటున్నప్పుడు అందులో జీవాన్ని మేము కలిగి మా బ్రతుకులలో చచ్చిన వాటిని ప్రభువైన మేము ఆలోచించి ఏ విషయాలలో మేము ఆధ్యాత్మికంగా నీకు దూరమైపోయి చనిపోయిన స్థితిలో ఉన్నాము, మరలా తిరిగి బ్రతకగలుగునట్లు సహాయం చేయండి. ఎండిన ఎముకలను సైతము జీవము కలిగినవిగా లేపగలిగిన దేవుడు తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. మా ఎండిన స్థితిని చిగురింప చేయండి, జీవింప చేయండి, ఫలింప చేయండి. నీ మాటలు మా హృదయాలలోనికి వెళ్ళినప్పుడు జ్ఞానము మీరు అనుగ్రహించి మేము ఈ లోకమందు ఎలా బ్రతకాలో మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. మీ పిల్లలైన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యము వింటున్న ప్రతి వారిని మీరు మీ వాక్యము చేతని బలపరిచి దీవించండి. బోధిస్తున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయము నడిపి అనుగ్రహించి నీ కృపలో దీవించమని ప్రార్థన చేస్తూ మా ప్రభు, మా రక్షకుడు, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, గత కొన్ని దినాల నుండి మనము ప్రతి శనివారము సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. 7 అధ్యాయాలు ముగించుకొని 8వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. ఈరోజు మరికొన్ని సంగతులను తెలుసుకొని మన ఆత్మీయ స్థితిలో మనం ఎలా ఉన్నామని పరిశీలన చేసుకొని పరిశుద్ధతతో, పవిత్రతతో దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించుటకు మనము సిద్ధపడదాం. బైబిల్ గ్రంథాన్ని తెరచి సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము నుండి బైబిల్లో నుండి 9వ వచనం వరకు మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 7, 8, 9 వచనాలు వాక్యములో నుండి చదువుకుందాం. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవన్నీ వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. చాలండి. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో నుండి మనం గత కొన్ని దినాలుగా సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సామెతల గ్రంథంలో కనబడుతున్న జ్ఞానము ఎంతగా ఉన్నతమైనదో, ఎంత బలమైనదో, దాని వలన మనకు కలిగే లాభాలు ఎలా ఉంటాయో దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో మనము చూస్తే దేవుని మాటలు లేక జ్ఞానముతో కూడిన మాటలు, అది కూడా దేవుని జ్ఞానముతో కూడిన మాటలు మానవ జీవితాన్ని ఏ విధంగా
బలపరుస్తాయో, ఆ మాటలలో ఉన్నటువంటి శక్తి ఎంత ఉన్నతమైనదో మనము తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. పోయిన వారములో మనం చెప్పుకున్నాము, జ్ఞానము లేని వారు జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకోవాలని, బుద్ధి లేని వారు బుద్ధి ఎట్టిదైనది ప్రియులారా గ్రహించాలని మనము తెలుసుకున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట శ్రేష్టమైన మాటని, అది యథార్థమైనటువంటి మాటలు పలుకుతుందని, ఆ నోరు సత్యమైన మాటలు పలుకుతుందని దేవుని వాక్యములో మనము చూశాం. ప్రియులారా, మనము చదువుకున్నటువంటి ఈ మాటలలో 7వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుంటే అక్కడ ఇలాగున్నాయి: నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము అని వాక్యంలో చూస్తున్నాం. నా నోరు సత్యమైన మాటలు పలుకును, సత్యమైన మాటలు పలుకును. నా నోరు సత్యమైన మాటలు పలుకును అన్న తర్వాత వ్రాయబడిన మాట ఏంటంటే, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము అని వాక్యంలో మనము చూస్తున్నాం. దుష్టత్వము, దుష్టత్వము అంటే దుష్టుని నుండి పుట్టే తత్వము. దుష్టు నుండి పుట్టే తత్వం. దుష్టుని నుండి పుట్టే ఏ తత్వము కూడా మనకు ఉపయోగకరమైనది కాదు. దుష్టు నుండి పుట్టే ఏ ఆలోచన అయినా, ఏ తలంపైనా, ఏ ఉద్దేశమైనా అది మనకు నష్టాన్నే కలిగిస్తుంది తప్ప మనకు దీవెన కలిగించదు. కానీ దేవుని నోట నుండి వచ్చే మాట కానివ్వండి, దేవుని యొక్క నోటిలో నుండి వచ్చేటువంటి వాక్కులు కానివ్వండి, ఎంత ఉన్నతమైనవి అనంటే శ్రేష్టమైనవి అని మనం చెప్పుకున్నాం, సత్యమైనవి అని చెప్పుకున్నాం, యథార్థమైనవి అని మనము ప్రియులారా గత వారములు చెప్పుకున్నాం. అది ఎంతగా దేవుని యొక్క సన్నిధానములో మనల్ని దుష్టత్వము నుండి కాపాడుతుందో కూడా మనము తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని మాట మనల్ని దుష్టునికి దూరం చేస్తుంది. దుష్టునికి మనం ఎంత దూరంగా ఉంటామో దేవునికి అంత దగ్గరగా ఉంటాం. దేవునికి ఎంత దగ్గరగా ఉంటామో దుష్టునికి అంత దూరంగా ఉంటాం. ఒక మాట చెబుతాను, దేవునికి దగ్గరగా ఉండేవాడు దుష్టత్వానికి దూరంగా ఉంటాడు, దుష్టత్వానికి దగ్గరగా ఉండేవాడు దేవునికి దూరంగా ఉంటాడు. ఎందుకంటే దేవుని యొక్క కనుదృష్టి కూడా దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది అని అంటాడు. ఒకసారి రండి, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము. హబక్కూకు గ్రంథము బైబిల్ గ్రంథములో నుండి మనము చూడగలిగితే 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. 13వ వచనం అండి, నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా. దేవుని కనుదృష్టి ఏం చూడలేనంత గొప్పదండి? దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది, కళంకము లేనిది. దేవుని కనుదృష్టి దుష్టత్వమును చూడలేదట. దుష్టత్వమును చూడలేనంత నిష్కలమైనటువంటి కన్నులు ఎవరివంటే దేవునివి. దేవుడు చూడలేడు, దుష్టత్వాన్ని చూడలేడు, దుష్టత్వాన్ని సహించలేడు, దుష్టత్వము జరుగుతుంటే ఓర్చుకోలేడు, దుష్టత్వములో మనిషి జీవిస్తుంటే దేవుడు సహించలేడు ప్రియులారా. ఎందుకంటే ఆయన కనుదృష్టి దుష్టత్వమును చూడలేదు. ఒకవేళ మన హృదయంలో దుష్టత్వం ఉందనుకోండి, దేవుని కనుదృష్టి చూడలేదు, ఆ దుష్టత్వాన్ని సహించలేదు. ఎందుకంటే ఆయన కన్నులు అంత నిర్దోషమైనవి, నిష్కలంకమైనవి అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎందుకంటే ప్రియులారా, దుష్టత్వాన్ని దేంతో పోల్చాడు బైబిల్ గ్రంథములంటే పాత పులిసిన పిండితో పోల్చాడు కదా. బైబిల్లో దుష్టత్వాన్ని దేంతో పోల్చాడు? పాతది పులిసిన పిండితో పోల్చాడు. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ప్రియులారా 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము అని అన్నాడు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? పాతదైన పులిపిండి అని దుష్టత్వం అన్నాడు. చూడండి, పులిసిన పిండి పాతది, అది క్రొత్తది కాదు. మరి యేసుక్రీస్తును నమ్మినటువంటి మన బ్రతుకు, మన జీవితం పాతదా క్రొత్తదా? పాతదా? క్రొత్తదండి. ఏ రోజు మనం ప్రభువు వచ్చామో, ఏ రోజు మన ప్రభువు నమ్ముకున్నామో, ఏ రోజు మన పాపాన్ని విడిచిపెట్టామో, ఏ రోజు క్రీస్తు రక్తములో మనము కడగబడ్డామో, ఆ రోజున మనము నూతన సృష్టిగా మారాంగా. ఏ సృష్టిగా మారా? నూతన సృష్టిగా మార్చబడ్డాం. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును ఏమైపోయాయి చెప్పండి? క్రొత్తవైపోయాయి. క్రొత్తవి అయినప్పుడు మళ్ళీ అందులో పాతది ఉంటుందా? ఏమండి, క్రొత్తది అయినప్పుడు పాతది ఉంటుందా? ఉండదు. ఉంటేది క్రొత్తది ఎలా అవుతుంది? ఉంటే క్రొత్తది అవదది. పాతది పూర్తిగా పోతేనే అది క్రొత్తది అవుతుంది. మీకు ఒక విషయాన్ని చెబుతాను. క్రొత్త సంవత్సరం రాగానే మన ఇంటిలో క్యాలెండర్ మారిపోద్ది. పాత క్యాలెండర్ కూడా కొత్త క్యాలెండర్లో ఉంచుతావా, తీసేస్తావా? ఎందుకు? అదేమైపోయింది? పాతదైపోయింది. ఇప్పుడు క్రొత్తది. క్రొత్త దానిలోనే మనం ఉంటాం, క్రొత్త వాటినే చూస్తాం, క్రొత్త వాటిలోనే మనము బ్రతకటానికి ఇష్టపడతాం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏ రోజు మనము నమ్మి రక్షించబడ్డామో ఆ రోజు మనము నూతన సృష్టిగా మారిపోయాం. మన జన్మ నూతనమైపోయింది, మన బ్రతుకు నూతనమైపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మన ప్రాచీన స్వభావం అంతా కూడా తొలగిపోయి మనము నవీన స్వభావాన్ని ధరించుకున్నాం. క్రొత్తది మనలోనికి వచ్చింది. ప్రియులారా, మళ్ళీ ఇప్పుడు పాతది క్రొత్త దాంట్లో కలిపితే అది ఏ విధమైనటువంటి క్రొత్తదవుతుంది? అవ్వదు కదా. అందుకే దానిని దేంతో పోల్చాయంటే పులిసిన పిండి అన్నాడు. అంటే క్రొత్త పిండిలో పులిసిన పిండి కలిసిందనుకో ముద్దంతా ఏమైపోద్ది? పులిసిపోతుంది కదా. పులిసిన పిండి కొంచెమే ప్రియులారా. కానీ క్రొత్త పిండి చాలా ఉందనుకోండి, ఆ క్రొత్త పిండి మొత్తాన్ని పులిసిన పిండిగా చేయటానికి పులిసిన పిండి ఎంత కావాలి? క్రొత్తది ఉన్నంత పెద్దది కావాలా? అవసరంలా. కొంచెము పులిసిన పిండి ముద్దంతయు ఏం చేస్తుంది? పులియ చేస్తుంది. అందుకే ఇప్పుడు దుష్టత్వాన్ని కూడా దేవుడు పోలుస్తున్నాడంటే ఇక్కడ పులిసిన పిండితో పోలుస్తున్నాడు. అది పాతది, అది విడిచిపెట్టాం, అది మనది కాదిక. దాన్ని స్వస్తి చెప్పాం, దాన్ని విసర్జించాం, దాన్ని మనము త్యజించేశాం. ఇక దానితో మనకు పని ఉండకూడదు, పని పడకూడదు. ఎందుకంటే మొత్తం మనము నూతన సృష్టిగా మార్చబడ్డాం, కొత్త సృష్టిగా మార్చబడ్డాం. మనం మరొక విషయం చెప్పనా? మనము వెళ్ళేది కూడా నూతన యెరూషలేములోనికే, పాత యెరూషలేము కాదు. ఇశ్రాయేలీయులు ప్రతి పండుగ సమయంలో ఎక్కడికి వెళ్ళేవారంటే ప్రియులారా, పాత యెరూషలేమునకు వెళ్ళారు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుడు పరలోకాన్ని ఒక నూతన యెరూషలేముగా చేశాడు. ఇప్పుడు మనమందరము పాత దాంట్లో ఉండం. మనందరము క్రొత్తగా బ్రతికితే, క్రొత్త జీవితంతోనే మన జీవితాన్ని కొనసాగిస్తే క్రొత్త దానిలోనే ఉంటాం. ఒకవేళ క్రొత్తది అనుకుంటూ కూడా దుష్టత్వం మనలో చేరితే ప్రియులారా, అది చాలా ప్రమాదాన్ని చేకూరుస్తుంది. మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో గారడి సీమోను జీవితంలో ప్రవేశించింది. ఇది మనము చెప్పుకున్నాం. గారడి సీమోనులో ప్రవేశించింది. ప్రియులారా, ఇది
ఎంతగా ప్రవేశించింది గారడీ సీమోనులో అంటే, ప్రభువును నమ్మిన అతడు, ప్రభువును ఎరిగిన అతడు దుష్టత్వము తనలోనికి ప్రవేశించినప్పుడు మార్చుకోమని చెప్పినా కూడా మార్చుకోవటానికి ఇష్టపడలేదు. చూడండి, దైవజనులు పేతురు గారు ఏం చెప్పాడు అతనితో, అతడు ఏమన్నాడో చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుకుందాం. 8వ అధ్యాయము 23వ వచనం. నీవు ఘోరమైన దుష్టత్వములో, చూసారా, నీవెక్కడున్నావు? గారడీ సీమోను, ప్రభువును నమ్మావు, పిలుపును ఎడబాయకుండా వెంబడిస్తున్నావు, సంఘములో ఒక మంచి వ్యక్తిగా బ్రతుకుతున్నావు, మంచిదే. కానీ నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను డబ్బుతో వెండితో కొనాలనుకున్నావో ఆ రోజే నీ హృదయం ఏం ప్రవేశించింది? దుష్టత్వము ప్రవేశించింది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలుసా? నువ్వు నూతనమైన స్థితిలో లేవు, క్రొత్త స్థితిలో లేవు. నువ్వెక్కడున్నావు ఇప్పుడు? ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకాలతోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నది. చదువు. అందుకు సీమోను, నీవు చెప్పిన వాటిలో ఏదియో నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెబుతున్నాడు. ప్రియులారా, వాస్తవం కండి, నీలో తప్పుంది, నీలో ఈ పాపము కనబడుతుంది, నీలో ఈ దుష్టత్వము కనబడుతుంది అని చెప్పగానే నిజమైన విశ్వాస అయితే, నిజంగా దేవుని మీద నమ్మకము కలిగిన వ్యక్తి అయితే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి? పశ్చాత్తాపపడాలి, ఏడవాలి, కన్నీరు కార్చాలి. ప్రియులారా, కన్నీరు కార్చాలి. కానీ ఇతనికి కన్నీరు లేదు, పశ్చాత్తాపం రావటం లేదు, ఇతని జీవితంలో మార్పు పొందాలనే ఆలోచన కూడా రావటం లేదు. చూసారా? అయ్యా, నువ్వు దుష్టత్వములో ఉన్నట్టు ప్రభువును వేడుకోనంటున్నాడు పేతురు గారు. కానీ ఈయనేమంటున్నాడు? నా కొరకు మీరే వేడుకోండి అంటున్నాడు. నా కొరకు మీరే వేడుకోండి అని అంటున్నాడంటే, దిద్దుకునే మనసు ఉందా? సరి చేసుకునే మనసు అతనిలో ఉందా? లేకపోతే జీవితంలో ఆ దుష్టత్వాన్ని తొలగించుకోవాలి, ఆ దుర్నీతి బంధకములో నుంచి నేను బయటపడాలి అనేటువంటి భయం ఏమైనా ఉందా అతనికి? ఏ కోశాన లేదు. కొంతమంది ఇలాగే బ్రతుకుతుంటారు. మార్పు చెందండి, జీవితాన్ని మార్చుకోండి, మీలో ఈ లోపాలు కనబడుతున్నాయి, మీలో ఈ దోషం కనబడుతుంది, మీలో ఈ పగలు కనబడుతున్నాయి అని వాక్యం ఖచ్చితంగా బోధిస్తున్నప్పుడు మీరేంటంటే దాన్ని అంతగా తీసుకోరండి, అంతగా దాన్ని తీసుకోరు. అది నా జీవితంలో చిన్నదే కదా, దానివలన నాకు వచ్చే నష్టం ఏంటి అని దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. ప్రియులారా, ఎందుకంటే అది దుష్టు నుండి పుట్టిన తత్వం కాబట్టి అంత తొందరగా లోబడే స్వభావం దానికి ఉండదండి. లోబడుతున్నాడు అంటే దేవుని ఆత్మకు ఆ వ్యక్తి స్థానం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. లోబడటం లేదంటే వాడు దురాత్మకు లోనైపోయాడంతే, దిద్దుకునేవాడు. మీకు ప్రియులార, బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. వాక్య భాగంలో మనము చూస్తే ప్రియులారా, పేతురు తన జీవితంలో ముమ్మారు అబద్ధమాడతాడని ప్రభువు చెప్పాడు. ఇదిగో, నేను సిలువకు వెళ్ళేటప్పుడు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెబుతావు, అప్పుడే కోడి కూస్తుంది అనంటే పేతురు గారు ఒట్టి పెట్టుకున్నాడు. ఏమని? ప్రభువా, నా ప్రాణమైన ఇస్తాను గాని నేను మాత్రం నిన్ను ఎరుగనని మాత్రం మాట్లాడను అని అన్నాడు. ప్రియులారా, ఆ రోజు తెలుస్తుందిలే నీకు అనుకొని ప్రభు మౌనంగా ఉన్నాడు. ప్రియులారా, మొదటిసారి అబద్ధం ఆడాడు, ఆయనలోనికి ఆలోచన రాలేదు. రెండవసారి ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడాడు, అప్పటికీ ఆలోచన ఆయనలోనికి రాలేదు. మూడవసారి అబద్ధం ఆడాడు, కోడి కూసింది. కోడి కుయ్యగానే అప్పుడు జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. ఏమాట? ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకానికి తెచ్చుకొని
వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. ప్రియులారా, ఒక ప్రభువుని నమ్మినటువంటి వ్యక్తి లక్షణం అది. పేతురు ఒక మంచి శిష్యుడు, ప్రభువును ఎరిగినటువంటి వారిలో మొదటివాడు, ప్రభువుని వెంబడించినటువంటి వారిలో గాని ప్రభువుతో కూడా వెళ్ళిన వారిలో కూడా గొప్పవాడిగా కనబడుతున్నాడు పేతురు. అటువంటి పేతురులో ఈ పొరపాటు ఎప్పుడైతే ప్రభు చెప్పాడు అని జ్ఞాపకానికి తెచ్చుకున్నాడో, అయ్యో నిజంగా ఆ రోజు ప్రభు చెబుతుంటే నేను దాన్ని అంతగా తీసుకోలేదు, నేనెందుకు ఆడతాను అబద్ధం అనుకున్నాను, ఇదిగో నేను అబద్ధం ఆడితే గాని కోడి కూస్తుందని చెప్పాడు ప్రభు, ఇప్పుడు 3 సార్లు నేను అబద్ధం ఆడాను, కోడి కూసింది, ఇదిగో ప్రభు మాటే నెరవేరింది అని తనలో తాను కుమిలిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు, వెలుపలికి పోయాడు, తట్టుకోలేకపోయాడు, ఏడ్చాడు, ప్రభువా నీవు చెప్పిన మాట వాస్తవమయ్యా అని. అది ఒక మంచి ఆధ్యాత్మికమైన జీవితము కలిగిన వాని లక్షణం. ప్రియులారా, ఇక యూదా ఇస్కరియోతును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, యూదా ఇస్కరియోతుతో ప్రియులారా ప్రభు ఆ గెత్సెమనే తోటలో ఆయన ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ ఆ రాను వారితో కూడా కలిసి వచ్చాడు కదా. వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు, చిలికాడా నువ్వు వచ్చిన పనేంటో తొందరగా చేసే అని అన్నప్పుడు, ప్రియులారా నిజంగా నేను చేసే పనేంటి, నేను చేసే పనిని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు అని నిజంగా తన మనసులోనికి ఏమైనా తన లోపం గురించి ఆలోచన చేయటం ఏమైనా ఆలోచించాడా? అసలు నిజంగా ఇతడి జీవితంలో ప్రియులారా ఆ ప్రభు యొక్క రొట్టె తీసుకోగానే ఆ అపవాది అతనిలో ప్రవేశించింది, వెలుపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఇతడు ప్రియులారా వారితో పెద్దలతో అన్న కైప వాళ్ళందరితో కూడా ప్రధాన యాజకులతో కూడా కలిసి యేసు ప్రభువును అప్పగించడానికి బేరమాడి మోసగాడిగా ప్రియులారా ప్రభు దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆయన్ని అప్పగించటానికి వచ్చాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ముద్దు పెట్టుకున్నటువంటి అతడు ప్రియులారా అక్కడికి వచ్చినప్పుడు గాని, ప్రభు మాట్లాడినప్పుడు గాని, నిజంగా ప్రభువుని ముద్దు పెట్టుకున్నప్పుడు గాని, నేను చేస్తున్నది మోసం, నేను చేస్తున్నది తప్పు, నేను చేస్తున్నది పొరపాటు, ఆ రోజున ప్రభువును చెప్పాడు, నా యొక్క ఈ రొట్టెలో ఈ యొక్క బల్లలో పాలు పంపులు పొందేవాడు మీలో ఒకడు నన్ను అప్పగించేవాడు ఉన్నాడని ఆ రోజు చెప్పాడు. నేను నిజంగా యేసు ప్రభువుని అప్పగిస్తున్నాను, ముద్దు పెట్టుకుని అప్పగిస్తున్నాను, మోసంతో అప్పగిస్తున్నాను జ్ఞాపకాన్ని తెచ్చుకున్నాడండి? తెచ్చుకోలేదండి. అప్పగించేశాడు, తనకు రావాల్సింది వచ్చేసింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతడు ప్రియులారా తన జీవితములో ఆ ప్రభు పొందే ఆ బాధ, ఆ వేదన అదంతా చూసి ప్రియులారా ప్రభు దగ్గరే తప్పును ఒప్పుకున్నట్టయితే బాగుండేది. వెళ్ళిపోయి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను చేసేది తప్పని వాళ్ళకి చెప్పాడు గాని పశ్చాత్తాపముతో మోకరించి ప్రభు పాదాల దగ్గర పడి ఒప్పుకోలేదు అతడు. గ్రహించారా ప్రియులారా? అంటే అతడు దుష్టత్వములో ఉన్నాడు, కానీ ఆ దుష్టత్వములో నుంచి బయటపడటానికి మాత్రము ఏమాత్రము ఇష్టపడలేదు. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క లేఖనాల్లో మనము చూస్తే పరిశుద్ధాత్ముడు మనం దర్శిస్తున్నప్పుడు, వాక్యం చేత మనతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, నువ్వు ఈ లోపము కలిగి ఉన్నావు, దేవుళ్ళు ఇలా వెనకబడిపోయావు, దేవుల్లో నువ్వు దేవునికి దూరమైపోతున్నావు, చాలా జాగ్రత్తని దేవుని ఆత్మ తన మాటల చేత మనం హెచ్చరిక చేస్తున్నప్పుడు దిద్దుకుంటే బాగుపడతామండి. అది దైవ లక్షణం. దిద్దుకోలేదనుకోండి అది యూదా ఇస్కరియోతు యొక్క లక్షణమే. ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం నేను తప్పు చేశానని, కానీ ఎవరి దగ్గర చెప్పుకోం? క్షమించే ప్రభు దగ్గర చెప్పుకో. అది దుష్టత్వం యొక్క విధానం ప్రియులారా. అందుకే ఇక్కడ దుష్టత్వాన్ని పాత పులిపిండితో పోల్చాడు. దుష్టత్వం అనేది చిన్నదనుకోకండి. దుష్టుని నుండి పుట్టే ప్రతి తత్వం, ప్రతి ఆలోచన, ప్రతి మాట మరణానికి సంబంధించిందండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం చూడండి ప్రియులారా. దేవుని వాక్యములో నుండి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని
ఓటమి, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులనైరి ఇట్టివారు, చదవండి, ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయించున్నారు. ఇదిగో ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే దేవుని శిక్ష పొందుతాం, మరణానికి వెళ్ళిపోతాం అని తెలిసి కూడా, న్యాయ విధి తెలిసి కూడా ప్రియులారా పైన ఉన్న వాటిని అనుభవిస్తున్నారు. ఆ పైన ఉన్న వాటన్నిటిలో కూడా దుష్టత్వం ఉందా లేదా? ఉందండి. అంటే ఇప్పుడు దుష్టత్వములో ఉండి సరి చేసుకోని వాడు మరణములకు తగిన వాడు అని న్యాయ విధా కాదది? న్యాయ విధే. దేనికి? మరణమునకు తగినవాడు, దుష్టత్వము కలిగిన వాడు మరణమునకు తగినవాడు. కాబట్టి ప్రియులారా, దుష్టత్వము మనిషిని మరణానికి తీసుకెళ్లిపోతుంది, నరకానికి తీసుకెళ్లిపోతుంది. దుష్టుని తత్వము మనలో ఉండకూడదు. అందుకే ప్రియులారా, లేఖనాలు మనకి ఏం చెబుతున్నాయంటే దుష్టత్వము నాకు అసహ్యము అని అంటున్నాడు. ఆ దుష్టత్వములను తొలగించటానికే ఆయన సత్యమైన మాటలు, ఆయన నిత్యమైన మాటలు, ఆయన యథార్థమైన మాటలు, ఆయన జ్ఞానముతో కూడిన మాటలు మనకు నేర్పిస్తున్నాడు. అవి నేర్చుకున్న తర్వాత దిద్దుకొని వెళ్ళటం మంచిదా, అలాగే వెళ్ళిపోవటం మంచిదా? ప్రియులారా, మన లోపాన్ని సరి చేసుకుని వెళ్ళటం మంచిదా, అలాగే వెళ్ళిపోవటం మంచిదా? అది మరీ భయంకరమైన స్థితి అవుతుంది, మరీ భయంకరమైన స్థితి అవుతుంది. ఎందుకంటే దుష్టత్వము అంత భయంకరమైనది. అందుకే దుష్టత్వం విషయంలో మీరు శిశువులుగా ఉన్నట్టాడు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనము చూస్తే 14వ అధ్యాయము 20వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక వాక్యములో నుండి 14వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు, దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. ప్రియులారా, దుష్టత్వం విషయమై ఎలా ఉండమన్నాడు? శిశువులు అని అన్నాడు. శిశువులుగా ఉండండి అని అన్నాడు. ఏమండి, శిశువులకు దుష్టత్వం తెలుసండి? ఇదిగో నేను దుష్టత్వం జరిగిస్తున్నాను, దుష్టత్వం నాలో ఉంది, దుష్టత్వం నాలో పనిచేస్తుంది, దుష్టత్వం నాలోనికి ప్రవేశించింది అని ప్రియుల వాళ్ళు జీవితంలో అనుకుని గాని దాని గూర్చిన ఆలోచన గాని వాళ్ళకి తెలుసా? తెలియదండి. అలాగే దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా దుష్టత్వ విషయంలో ఎలా ఉండాలంటే మనం శిశువులుగా, అంటే అసలు అదేంటో మనము తెలియనటువంటి వారిగా బ్రతకాలి అని మాట్లాడుతున్నాడు. అందుకే దాన్ని ఒకవేళ ఉంటే వెంటనే విసర్జించాలి. అది లోపల నాటబడి అది పెద్ద చెట్టుగా మారే వరకు ఉండకూడదు. దుష్టతత్వం అంటే దుష్టు నుండి వచ్చే ఏ తత్వమైనా అది వెంటనే విడిచిపెట్టాలి ప్రియులారా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమంటాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం చదవండి. వాక్యములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31. కోపము, అల్లరి, దూషణ. చూడండి అక్కడ ఎన్ని రాశాడు చూడండి. మొదటి నుంచి చదవండి. సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం. అంటే ఇప్పుడు పైనున్నవన్నీ కూడా ఎందులోకి వస్తాయి? దుష్టత్వంలోనికి వస్తాయి. ఇంకా ఇవి కాక ఇంక చాలా ఉన్నాయని అంటున్నాడు. సమస్తమైన దుష్టత్వం. ఒక
అల్లరి ఎవరి నుండి పుడుతుంది? దుష్టుడి నుండే పుడుతుంది. ప్రియుల ఒక ద్వేషం ఎవరి నుండి పుడుతుంది? దుష్టుడి నుండే పుడుతుంది. ఒక క్రోధం ఎవరి నుండి పుడుతుంది? దుష్టుడి నుండే పుడుతుంది. ఇవన్నీ కూడా దుష్టుడి నుండే పుడతాయి. ప్రియులారా, దైవ గ్రంథంలో మనము చూసినట్లయితే దుష్టత్వము నుండి పుట్టే, దుష్టు నుండి పుట్టే ఏదైనా దాన్ని ఏం చేయమంటున్నాడు? విసర్జించండి అన్నాడు. కొలసీలకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది చూడండి ఆ మాటలు. 3వ అధ్యాయం 8వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటిని ఏం చేయమన్నాడు? విసర్జించండి. మీ నోట బూతులు వస్తున్నాయా? మీ నోట క్రోధం వస్తుందా? ఆగ్రహపడిపోతున్నావా? తొందరపడిపోతున్నావా? దుష్టత్వము కలిగి ఉన్నావా? వీటన్నిటిని ఏం చేయమంటున్నాడు? విసర్జించండి అని అంటున్నాడు. ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మనలో దుష్టత్వం ఉండకూడదు. ఎందుకంటే దుష్టత్వము అనేది దేవుడు తన కనుదృష్టితో చూడలేనంత పాపం అది. అందుకే ఆయన కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది. మరి ఆయనను చూడాలంటే, మనల్ని చూడాలంటే మనలో ఏం కనపడకూడదు? ప్రభు మనల్ని చూడాలంటే మనలో దుష్టత్వం కనపడకూడదు. మనలో దుష్టత్వం కనబడుతుందంటే ప్రభు మనల్ని ఏం చూడలేడు. ఆయన చూడకపోతే మన జీవితంలో కార్యాలు ఎలా జరుగుతాయి? చూడకపోతే దేవుని యొక్క అద్భుతాలు మనం ఎలా చూడగలుగుతాము చెప్పండి? ఆయన మన వైపు చూడాలి కదా. మన స్థితి ఏంటో ఆయన తెలియాలంటే దుష్టత్వం ఉండకూడదు. దేవుని మనం మాట్లాడుతుంది. అందుకే ప్రభువుని నమ్మిన తర్వాత మనలో రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. పేతురుగా రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అన్నాడు. చూసారా? ఏమండి, ఏం మానమన్నాడు? ఏది అపేక్షించమన్నాడు? ఏది సమస్తమైన సమస్తమైన కపటము, సమస్తమైన ఏం చేయమంటున్నాడు? మాని అని అంటున్నాడు. చూడండి, మాని క్రొత్తగా జన్మించి అన్నాడు. రాజ్యం అన్నాడు. ఎందుకన్నాడు? వాళ్ళు నా దగ్గరికి రానివ్వండి, ఎలా జీవించాలి అని చెప్పాడు తెలుసా? చిన్న పిల్లల వలె ఉండాలి అన్నాడు. అలా ఉంటేనే తప్ప వారు పరలోక రాజ్యములో ప్రవేశించరు అని ప్రభువే స్వయంగా చెప్పాడు కదా. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనము అనాలట దుష్టత్వము, ప్రియులారా, ఆ సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, సమస్తమైన ప్రియులారా అని క్రొత్త నిర్మలమైన అక్కడ ఏ వాక్యం అంటే అందులో ఏ కల్మషం లేదు. తొలగించే వాక్యం అది. కల్మషాన్ని ఒకసారి యాకోబు పత్రిక చూడండి. అది ప్రియులారా ఏం చేస్తుందో వాక్యములో నుండి మనము చూడగలిగితే 1వ అధ్యాయము 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అన్నాడు. అంటే
మన దుష్టత్వాన్ని తొలగించటానికి, మన సమస్తమైన దుష్టత్వము నుండి తీసివేయటానికి శక్తి కలిగింది ఏముంది ఈ భూమి మీద అంటే వాక్యమే. వాక్యమేనండి. వాక్యానికి చేర్చుకుంటే, వాక్యానికి లోబడితే, వాక్యానుసారంగా నేను బ్రతకాలనే ఆశ నీలో ఉంటే, సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించగలిగితే నీలో ఉన్న దుష్టత్వము ఏమైపోతుందో చెప్పండి, మానేస్తావు. అక్కడ అన్నాడు విర్రవీగుచున్న దుష్టత్వం అన్నాడు చూడండి. అన్నాడా? విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అని అన్నాడు. దుష్టత్వం ఏం చేస్తుంది? విర్రవీగుతుంది. దానికి హద్దులుండవు. ఎక్కడికి వెళ్ళినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా నీ దుష్టత్వాన్ని మాన్పగలిగినటువంటి మెడిసిన్ ఎక్కడ దొరకదు, లేదు. అయితే ఇప్పుడు ఆ దుష్టత్వాన్ని మార్పగలిగిన శక్తి ఎక్కడుందంటే దేవుని మాటలో ఉంది, వాక్యములో ఉంది. ప్రియులారా, ఆ దుష్టత్వమును మాని సాత్వికముతో వాక్యమును ఏం చేయమంటున్నాడు? అంగీకరించమని మాట్లాడుతున్నట్లుగా లేఖనాలు మనము చూస్తున్నాం. కొంతమంది ఉంటారు, దుష్టత్వం ఉన్నా కూడా దాన్ని కప్పి పెట్టుకుంటారు కానీ విడిచిపెట్టరు. విడిచిపెట్టరంటే వాక్యం వింటున్నారు, వాక్యము లోపల నాటబడటం లేదు. ఇందాక అదే కదా మనం చూస్తే, లోపల నాటబడి అన్నాడు చూసారా? ఏమి నాటబడాలి లోపల? వాక్యం వినటం వేరు, వాక్యం హృదయంలో నాటబడటం వేరు. వాక్యము నాటబడితే దుష్టత్వం పోతుంది కానీ వాక్యం వింటే పోదు. వినేవాళ్ళు చాలా మంది కప్పి పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు దుష్టత్వాన్ని కూడా. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలోని 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండు. చూసారా? ఏమండి, మనిషట దుష్టత్వాన్ని ఏం చేస్తాడట? కప్పి పెడతాడు. దేవునికి దాసులుగా బ్రతకండి. మేము దేవుని దాసులు. దేవుని స్పష్టంగా మనం తెలియచేసినట్టు మనం చూస్తున్నాం. ఒకనాడు దుష్టత్వం వాళ్ళని నూతన సృష్టిగా మారిన తర్వాత అప్పిపిండి తీసేసాం, ఆ పాత పిండి తీసేసాం, అష్టత్వాన్ని విడిచిపెట్టేసాం. మళ్ళీ దానికి అవకాశం మనము ఇవ్వకూడదంటాడు. తీతుకు రాసిన పత్రిక చూడండి. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు ఎటువంటి వాళ్ళ? మనం కూడా అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకును ఉండి దుష్టత్వమునందును అసూయ ఎందును. ఇదే ఎలా కాలం గడిపాం? దేంట్లో కాలం గడిపామట? పైన మనం చదివినటువంటి వాటి విషయంలో, దుష్టత్వం విషయంలో చదవండి. అసూయ ఎందును ఏం చేశాం? కాలం గడిపాం. అప్పుడు పూర్వకాలం ప్రభు నమ్మకమునుపు కాలమంతా గడిచిపోయింది. ఇప్పుడు చదవండి. అసఖ్యులమై మన రక్షకుడైన మానవుని ఎడల ఆయనకున్న ప్రేమయు మనము నీతిని అనుసరించి చేసిన
క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని దేవ సంబంధమైన పునర్జన్మ అంటే మరలా తిరిగి పుట్టుట వలన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ ఏ స్వభావం కలిగించింది? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేసినందునను మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. మునుపు అవివేకులమే, మునుపు అసఖ్యులమే, మునుపు దుష్టత్వంలో ఉన్నవారమే, అసూయ ద్వేషాలతో కలహాలతో కాలం గడిపాం మనం మునుపు. కానీ ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రేమ చేత మనల్ని కనికరించి పరిశుద్ధాత్మ ఆయన ప్రతిదినము వాక్యము చేత ప్రార్థన చేత విశ్వాసంతో మళ్ళీ దుష్టత్వంలోకి వెళ్ళకుండా మనల్ని కాపాడాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకే ఆయన మాటల చేత మనల్ని కాపాడుతున్నాడండి. ఒకసారి చూడండి, తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం. ప్రభువు నమ్మదగినవాడు, ఆయన నిన్ను స్థిరపరిచి, దేంట్లో నుంచి? ఆయన నమ్మదగినవాడు. వాక్యానికి చోటిస్తే, ఆయన వాక్యానికి ప్రియులారా జీవితాలు అప్పగిస్తే దుష్టత్వం మనలో నుండి రాకుండా, దుష్టత్వం పడకుండా మనల్ని ఏం చేస్తారట? ఆయన కాపాడతాడు. అందుకే ప్రియులారా దుష్టత్వం యొక్క పరిస్థితి ఎంత భయంకరమైందో ఎరిగిన వాడు కనుకనే ఇక్కడ ఏమంటున్నాడు? మనం చదువుకున్న సాహిత్య గ్రంథంలో, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అసలు ఒక మాటలో చెప్పాలంటే అండి, యేసుక్రీస్తు వారు పరలోకముని విడిచిపెట్టి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మన దుష్టత్వం తప్పించడానికి వచ్చాడు. ఆయన మనల్ని దుష్టత్వం తప్పించడానికి వచ్చాడు. ప్రియులారా అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం చదవండి. అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి, ఎవరు ఆ సేవకుడు అంటే యేసుక్రీస్తు వారు పుట్టించి, మీలో ప్రతి వారిని ఏమండి దుష్టత్వము నుంచి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. ఎందుకు పంపించాడట యేసుక్రీస్తుని మన దగ్గరికి? మనలను దుష్టత్వము నుంచి మళ్లించి ఆశీర్వాదమునకు మనలను దుష్టత్వము నుండి మనల్ని విడిపించాలని ఆయన కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత భయంకరమైందండి ఈ దుష్టత్వం. అంటే దుష్టు నుండి పుట్టే ఆలోచనైనా, దుష్టు నుండి పుట్టే కార్యమైనా, దుష్టు నుండి వచ్చేటువంటిది ఏదినైనా అది దుష్టత్వమే. దుష్టుని యొక్క తత్వం దుష్టత్వం. అంటే ఆ దుష్టత్వం మనలో ఉండకుండా ఉండాలి అంటే మనలో వాక్యం ఉండాలి. వాక్యం బలమైనటువంటి సాధనటువంటి ఆయుధం నాటబడి మనలో ఉన్న మాన్పాలంటే శక్తిగా వాక్యము మనకి రావాలి. అది బలవంతంగా వస్తా, వాక్య బలవంతంగా వస్తే వాక్వాదిస్తే చూపిస్తే ఆ వాక్యం నా జీవితంలో నేను అనుసరించి బ్రతకాలని
నాటబడదు, లోపలికి రావటం లేదు, పడటం లేదు. ఇటువాడు విత్తనములు విత్తుటకు పిల్లరా అతడు వెళ్ళాడు, అతడు విత్తుచున్నాడు, ప్రక్కన పడ్డాయి, త్రో ప్రక్కన పడ్డాయి. ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఇప్పుడు ఆ విత్తనం అనే ప్రయోజనం ఉందా? కొన్ని ముళ్ళ తుప్పలు పడ్డాయి. ఆ ముళ్ళ తుప్పలు పడిన విత్తనాలు మురిచాయి మొదలటానికి, కానీ ఎదగల అడిచేస్తే ముళ్ళు వేసే అడిచేస్తే మూడో నేలలో పడిన విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నేల పడ్డాయి. మురుస్తుందా? అది మెత్తగా అక్కడ మొక్క అది నాటబడ్డాయి, పెద్దవయ్యాయి, 30 అరవదంతులుగా 100 ఫలించాయి. అంటే ఇప్పుడు ప్రియుల విత్తనము మొలిచి ఫలించాలి అని అంటే ఆ విత్తనము నాటబడాలి అంటే అది మంచి నేలన పడాలి. మరి మన హృదయం మంచి నేలేనా? హృదయం మంచి నేలేనా? ఫలించేటువంటి స్థితిలో మన నేల ఉందా? లేకపోతే ముళ్ళతో కూడిన నేల? పొలం విత్తనాలు వేసేవాడు విత్తనాలు వేయటానికి వచ్చినప్పుడు నిజంగా ఆ విత్తనాలు ఎక్కడ పడుతున్నాయి, ఆ పడుతున్నటువంటి విత్తనాల పరిస్థితి ఏంటి? ఆ విత్తనాలు చూస్తే కొన్నేమో నేల రాత్రి పడుతున్నాయి, కొన్ని పరిశీలన చేసుకోవడం సంగతి గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే పడుతుంది కూడదు. అవమానాలు, శ్రమలు ఆ విత్తనాలేమో వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు. మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నాడు. ఇక అది హృదయంలో ఫలించేది విత్తనము నేలలో అది ఫలించదు. మనం ఏ స్థితిలో ఉన్నామనేది పరిశీలించుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఫలించాలంటే నీ నేల చేసుకోవాలి, నీ నేల మార్పులా క్రమపడాలి, నీ నేల మరి నీరు పెట్టాలి. ఏం చేస్తుంది చెప్పండి? మొలుస్తుంది. ఇప్పుడు ఇలా మరి వాక్యం వినగానే మన హృదయాలలో వెంటనే మోకరించి పశ్చాత్తాపంలోకి వెళ్ళిపోవాలి. నీ వాటి విన్నానయ్యా, నా హృదయంలో ఏదో దుష్టత్వం ఉందయ్యా, ఏదో దుష్టుడికి ఆ దుష్టుని తాగి నాలో జరుగుతుంది, ఏదో ఆలోచిస్తున్నాయ్యా, తప్పనిసరిగా మన మీద ఉంది, కాపాడుకోవాల్సిన ఉంది, అవకాశం మన మీద ఉంది. అలా జరుగుతుంది. యేసుక్రీస్తు
తెలుసునా, దేవుని పిల్లలమ్మగా దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో ఎంత తన నోటి నుండి వచ్చే శ్రేష్టమైన మాటలు పలుకుతూ ఆయన ఏమంటున్నాడంటే, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము అన్నాడు. తర్వాత సామెతల గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా 8వ వచనాన్ని చదువుకుందాం. నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు అన్నాడు. ఏమండి, నా నోటి మాటలన్నీ ఎటువంటివి అన్నాడు? నీతి కలవి అన్నాడు. కీర్తనల గ్రంథంలోకి వెళ్తే కొంచెం బాగా చెబుతాడు చూడండి. అక్కడ కీర్తనల గ్రంథం 119వ కీర్తన 144వ వచనం. 119వ కీర్తన 144వ వచనం. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవన్నాడు చూడండి. ఏమండి, నీ మాటలు ఎటువంటివి? ఇక్కడేమో నీతి గలవి అని అన్నాడు, అక్కడేమన్నాడు? శాశ్వతమైన నీతి గలవి అని అన్నాడు. అంటే ఆయన మాటలు గతించేవి కావు. అదే అన్నాడు, ఆకాశము గతించిన, భూమి గతించిన, నా మాటలు ఎన్నడూ గతించవు. ఆయన ఒక మాట మాట్లాడాడు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆయన మాట అంత స్వచ్ఛమైనది. ఆ మాట గొప్ప ప్రియుల స్థితిలోనికి మనల్ని నడిపిస్తుంది. ప్రియులరు, ఎందుకంటే ఆ మాటల్లో ఏమి లేదట, మూర్ఖత అయినా కుటిలత అయినను లేదు. ఇవన్నీ కూడా వివేకము కలిగిన వారికి తేటగా అర్థం అవుతాయట. కింద అన్నాడుగా 9వ వచనం చదవండి. అవి అన్నీ వివేకికి తేటగాను, తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. వివేకికి తేటగా అర్థమవుతాయి ఇవి. వివేకము కలిగిన వాడికి తేటగా ఉంటాయండి ఇవి. వివేకము లేని వానికి ఇవి తేటగా ఉండవు. ఇవి మంచివి అనిపించవు. ఇవి ప్రియులారా మంచిగా అవి హృదయంలోనికి చొచ్చుకొని పోవు ఇవి. అందుకే ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మాటలు, ఆయన జ్ఞానం ఎంత ఉన్నతమైనదో ఒకసారి చూడండి. ఒక్క మాట చేతి నా మాటలు యథార్థమైనవి అని చెప్పి వదిలేస్తే బాగుంటది కదా. లేదు, నా మాటలు సత్యమైనవి అని మా ప్రియులారా చెబితే బాగుంటది కదా. కానీ ఆయన ఎలా చెబుతున్నాడండి? శ్రేష్టమైన సంగతులు అంటున్నాడు, యథార్థమైన మాటలు అంటున్నాడు, సత్యమైన మాటలు అంటున్నాడు, ప్రియులరా నీతిగల మాటలు అని అంటున్నాడు. చూసారా? అంటే ఆయన మాటల్లో ఎన్ని ఉన్నాయో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానము జ్ఞానము జ్ఞానం అనే ఆ చిన్న ప్రియుల 3 పదాలలో ఎంత ఉన్నతమైనటువంటి ప్రియుల స్థితి ఉందో గమనించాలి. ఆ మాటలలోని యథార్థత ఉంది, ఆ మాటల్లోని సత్యం ఉంది, ఆ మాటలలోని ప్రియుల శ్రేష్టత ఉంది, ఆ మాటల్లోనే ప్రియులారా ఇదిగో నీతి ఉంది, ఆ మాటల్లోనే ప్రియులారా మన జీవితానికి వివేకం ఉంది, జ్ఞానం. ఇంత ఉన్నతమైనటువంటి స్థితి సామెతల గ్రంథంలో ప్రియులారు చెబుతున్నాడు అని అంటే, ఇదిగో ఈ జ్ఞానం మనకి ఎక్కుతుందా? ఈ జ్ఞానం ఘోషిస్తుంది కదా, ఈ జ్ఞానం వీధుల్లోకి వెళుతుంది కదా, ఈ జ్ఞానం సంత వీధులలో ప్రియుల కేకలేస్తుంది కదా. అయినా ఎక్కుతున్న మనిషికి ఇది ఎక్కదు. ఇది ఎక్కదండి. ఇది ప్రజల హృదయంలోనికి వెళ్ళదండి. అవకాశం ఇస్తేగా లోపలికి వచ్చేది. మనం అవకాశం ఇవ్వండి. మనం ఇది అయిపోయిన తర్వాత వెళ్ళండి. మనం ఫోన్లు చూస్తాం, టీవీలు చూస్తాం, ప్రియులారు అవన్నీ చూస్తాం, పనికి మాలినవన్నీ ఎక్కుతాయి మన లోపలికి. అసలు ఎక్కవలసినవి ఎక్కువ. పరలోకానికి తీసుకెళ్లే మాటలు ఎక్కువ, మన సరైన మనిషిగా మార్చే మాటలు ఎక్కువ మనకు, వివేకముతో కూడిన మాటలు ఎక్కువ మనకు, యథార్థమైన మాటలు ఎక్కువ మనకు, ప్రియులారా నీతి కలిగిన మాటలు ఎక్కువ మనకు, శ్రేష్టమైన మాటలు ఎక్కువ మనకు, పనికి మాలిన మాటలు ఎక్కుతూ ఉంటాయి. ఆలోచించారా? దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుని మాటలు వింటున్నప్పుడు ప్రియులారా ఆ మాటలు మనం వింటే కదండి మన జీవితంలో కార్యం చేసేది. వినుట వలన ఏం కలుగుతుందన్నాడు? విశ్వాసము కలుగుతుందన్నాడు. లూదియా ఆ మాటలు వింది. ఆ దేవుడు ఆమె హృదయాన్ని ఏం చేశాడు? రక్షించబడింది. ఇంటిని కూడా ఆ మాట నడిపించాడా లేదా? పిల్లలు జైలధికారి నడిపించాడా లేదా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇలా ఎక్కడ మనం చూసుకుంటూ వెళ్ళిపోతే ఆ మాటలు వస్తే పిల్లలు మన మౌనంగా ఉండలేదండి. మన మౌనంగా ఉండలేదు. దేవుని పాదం దగ్గర ప్రార్థించగలుగుతాం.
వాటి మీద మనసు ఉండాలి. వాటి మీద మనకు ఆసక్తి కూడా. బైబిల్లో మాట్లాడాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అన్నాడు. ఆసక్తి ఎలాగోడు, మందులు కాకూడదు. ఆసక్తిలో మందులు కాకూడదు. ఆసక్తి ఏం చెబుతారు, ఇంకా ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా బాగుపడాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా సాధించాలి, అభివృద్ధి చెందాలి. ఇలా మనలో ఆసక్తి పెరగాలి. కానీ పెరుగుతున్న మనలో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇలా నీ వాక్యం అంటే పరిగెత్తాను, నీ వాక్యం అంటే ఎంతో ఇంట్రెస్ట్ గా ఉండి నేను నీ వాక్యం మీద మనసు పెట్టి బ్రతకాలని కోరిక కలిగిన నేను ఈరోజు వాక్యాన్ని వినలేకపోతున్నాను. వాక్యం మీద ఆసక్తిపోతుంది. వాక్యానికి నేను లోపడలేకపోతున్నాను. వాక్యం నా కుటుంబంలో నాటబడటం లేదు. నాటబడటం లేదు కనుకనే నాలో దుష్టత్వం ప్రభువా పెరుగుతుంది. ఆ దుష్టత్వం నన్ను నరకాన్ని తీసుకెళ్తుందయ్యా. ఆ దుష్టత్వం అనేది పాపి, అది పుట్టిన పిండి, అది దుష్టత్వం పిండి, అది అది శ్రేష్టమైన రీతిలో నేను మార్చుకుంటాను. మనం మనం దేవునికి అప్పగించుకొని ప్రార్థిస్తున్నాం. మోకరించి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఏ దుష్టత్వం మనలో ప్రవేశించిందో మనము గుర్తించాలి. దావీదు సీమోనులాగా దిద్దుకోకుండా, సరి చేసుకోకుండా, భయము లేకుండా జీవితాన్ని కొనసాగించి మనము నాశనానికి వెళ్ళిపోవద్దు. దుష్టత్వంలో మనము మరణానికి అది తొలగించుకోకపోతే ప్రభువు తన ప్రాణం పెట్టించింది ఎందుకంటే దుష్టత్వం నుంచి మనం తీసివేయటానికి, మళ్ళించడానికి, మనలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించి మన ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా చేయటానికి వచ్చింది. మరి ఏ దుష్టత్వం మనలో ఉంది? అసూయ అనే దుష్టత్వం మనలో ఉందా? కక్ష అనే దుష్టత్వం మనలో ఉందా? పగ అనే దుష్టత్వం మనలో ఉందా? గర్వం మనలో ఉందా? దుష్టత్వమును మాని నిర్మలమైన మనకు సరైన బ్రతుకులో నా జీవితంలో ఎక్కడ నేను దుష్టత్వములోనికి వెళ్ళిపోయాను, దుష్టుడి మాట వింటూ జీవితంలో నమ్మకం లేదు, కుటుంబంలో నమ్మకం, సమాజంలో నమ్మకం లేదు. నా జ్ఞానం మీద ఆధారపడుతూ ఈ జ్ఞానాన్ని నెట్టేస్తానయ్యా. అందుకే నా జీవితంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ప్రభువా ఈ సన్నిధిలో సరైన విధానంలో నిలబెట్టున్నాయన. ఈ వాక్యమే నన్ను దుష్టత్వం నుండి కాపాడేది కదా నాయన, దుష్టత్వం నుండి తప్పించేది నీ వాక్యమే కదా. కాబట్టి నాయన నీ పాదముల యొద్దకు వచ్చాను. జీవితాన్ని సరిచేయ ఈ వాక్యానికి చోటిస్తున్నాను. ఒక ముళ్ళ పొదలాగా నా హృదయం చేసుకోవద్దయ్యా. నేను అయ్యా ఒక రాతి నేలలాగా చేసుకోవద్దు నాయన. మనుషులు నడిచి వెళ్ళే ఒక త్రోవలాగా చేసుకోవద్దు నాయన. ఆయన మంచి నేల వలె, మెత్తని నేల వలె, పంట పండే నేల వలె, నీరు తీసుకునే నేల వలె, నాటబడిన చెట్టు మొలిచే విధానములో నేలను ప్రభు నేను ఉంచుకొని జాగ్రత్తగా ప్రభు నా జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయండి ప్రభు. చివరి దినాల్లో ఉన్నామయ్య. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతున్నా. ఆయన జ్ఞాపకం చేసుకోవడం మళ్ళా మన దేవునికి అప్పగించుకొని కొన్ని నిమిషాలు అందరము కూడా ప్రార్థనలో ఉందామని